అందరికీ నమస్కారం. మరి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా మరి భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఫిబ్రవరి 26 జరిగే మహాశివరాత్రి సందర్భంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. అన్ని రోడ్లు కూడా శుభ్రం చేయటం, అదేవిధంగా భక్తులందరికీ కూడా తాగునీరుకి ఇబ్బంది లేకుండా మరి తాగునీరు పరిశుభ్రంగా వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్నానఘట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొండ మీదకి వెళ్ళడానికి వీఐపీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1000 బస్సులు ఆర్టీసీ ద్వారా బస్సులు నడుపుతున్నాం మహాశివరాత్రి సందర్భంగా. ఈ శివరాత్రి సందర్భంగా దాదాపు 20 లక్షల మంది భక్తులు కోటప్పకొండకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ టెంపుల్ టూరిజం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో కోటప్పకొండ స్థలమహత్యం అనే ఒక సినిమాని కూడా తీయటం జరిగింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ద్వారా రిలీజ్ అవుద్ది. ఇది మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే కోటప్పకొండ స్థలమహత్యాన్ని ఈ విధంగా సినిమా రూపంలో మొట్టమొదటిసారిగా కోటప్పకొండ మీద ఒక సినిమా తీయటం జరిగింది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి గొట్టిపాటి రవికుమార్ గారు, మరి కలెక్టర్ అరుణ్ బాబు గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో మరి మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే శివుడి కుటుంబం దగ్గర చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. దాని చుట్టూతో కూడా దాదాపు 50,000 మంది పట్టేటట్టు ఒక మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా కోటప్పకొండ చరిత్రలో మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఆ మైదానాన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీస్ పర్యవేక్షణలో సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మేము అన్నీ కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా శివయ్య స్వామి కృప వల్ల అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాము. దాదాపు 20 రోజులు శ్రమించి రోజుకి 300 నుంచి 400 మంది కార్యకర్తలు మొత్తం కూడా కోటప్పకొండ పైనుంచి కింద దాకా మొత్తం కూడా ప్రతి అణువు మేము శుభ్రం చేయడం జరిగింది. నిన్న కూడా మరి గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మొత్తం 8.5 కిలోమీటర్స్ ఉండి దాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఎవరు కూడా అసౌకర్యం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నాము. పూర్తిగా ఇది అధికార పర్యవేక్షణ జరుగుతుంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు అందరూ కూడా మరి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా కోటప్పకొండలో ఉన్న ఈఓ గారు, అదేవిధంగా పూజారులు వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు రేపు పూజలు చేయడానికి. కోటప్పకొండ మీద భక్తుల సౌకర్యార్థం మేము బ్యాటరీ కారు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మరి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆ కారులో పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటయ్య స్వామి ఆశీస్సులతోటి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని ఘనంగా చేస్తున్నాము. తప్పనిసరిగా మహాశివరాత్రి అనేది చాలా ఘనంగా జరుగుద్దని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.